పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆలయ నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు శంకుస్థాపన చేశారు. ₹1 అంచనాతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఆలయ నిర్మాణం కోసం ఇప్పటికే కృష్ణశిలలు ఆకివీడుకు చేరుకున్నాయి. అయితే రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నేడు చలో ఆకివీడుకు బీఎస్పీ పిలుపునిచ్చింది. గొంతాలమ్మ ఆలయం కట్టాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆకివీడులో భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళనకు దిగిన బీఎస్పీ కార్యకర్తలు అరెస్ట్ చేశారు. మనందరం ఆకాంక్షిస్తున్న ఆకివీడు శ్రీరామ మందిర పునర్నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం చాలా ఘనంగా భక్తజనుల నడుమ ఉత్సాహంగా జై శ్రీరామ్ నినాదాలతో చాలా వైభవంగా జరిగింది. ఇందుకు సహకరించిన అన్ని అనుమతులు సకాలంలో ఇచ్చిన ప్రభుత్వ యంత్రాంగానికి ఈరోజు త్రేతాయుగంలో కూడా మరి ఏదైనా యాగం నిర్వహించాలంటే అప్పుడు దానవులను రాక్షసులను ఓ బ్రీడ్ సెపరేట్ గా ఉండేది. సో అప్పుడు యాగ పరిరక్షణ కోసం మరి కొంతమందిని రక్షణగా నియమించుకోవాల్సిన అవసరం ఉండేది. అలాగే ఈ రోజు కూడా మేము ఈ శంకుస్థాపనలో యాగం కూడా తలపెట్టాం. ఆ శంకుస్థాపన కార్యక్రమం ఆ యాగ భంగం కలిగిస్తారేమో అని మరి కొందరు కలిగిస్తాము అని చెప్పి మాట్లాడిన బ్యాక్గ్రౌండ్ లో మేము కూడా రక్షణ కోసం రక్షక భటుల్ని అనగా పోలీసు వారిని వాడటం జరిగింది. సో రక్షణ వలయంగా నిలిచి మోడర్న్ దానవుల దారి నుండి మా శంకుస్థాపన కార్యక్రమం ఆ సందర్భంగా మేము తలపెట్టిన యాగం ఎటువంటి అవాంతరాలు లేకుండా మరి జరిపిన పోలీస్ శాఖ వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా సరే రకరకాల కాంప్లిమెంట్లతో పాటు రకరకాల కామెంట్లు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ కార్యక్రమం అనుకున్న దగ్గర నుంచి మీడియా వారు కొందరు సహకరించారు, కొందరు రకరకాల పచ్చి అబద్ధాలతో వ్యతిరేకించారు. ఎవరి అభిప్రాయం వాళ్ళది కాబట్టి ఇప్పుడు సజావుగా ఈ క్షణం వరకు అన్ని అద్భుతంగా జరిగినాయి. మనందరం ఆకాంక్షిస్తున్న ఆకివీడు శ్రీరామ మందిర పునర్నిర్మాణం